చూడండి అబ్బా, ఇదే క్రొకడైల్ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఆటి నుంచి వరకు వామ్మో, చూసాను నాకే భయం అవుతుంది. క్రొకడైల్ లెగ్ మీద, కాలు మీద కూర్చున్నాను. నన్నే లెగ్ పీస్ తింటుంది రియల్గా అయితే. ఇదేదో రాజాసాబ్ గురించి చూడు, క్రొకడైల్ ఇస్తాడం అది ఇది టైపు. చూడండి ఇక్కడ ఎంట్రింగ్, లోపల వెళ్ళడానికి. ఇది తల, పండ్లు చూడండి ఎట్లున్నాయో, చాలా బాగుంది. ఇది తలలో నుంచి లోపలికి వెళ్ళాలంటే ఇట్లా ఒకసారి ఇదే అండి. ఇప్పుడు మనం వచ్చేసి ఎన్ఎండిసి దగ్గర ఉన్నాము. ఈ ఎన్ఎండిసి అంటే తెలుసు కదా, మన బళ్ళారి నుంచి ఈ సొండూరు పోయే రూట్లో క్రాష్ అవుతుంది. ఇది నరసింహపురం క్రాష్. సో అక్కడ వచ్చేసి మనం ఎన్ఎండిసి దగ్గర ఉన్నాము. ఇదే ఎన్ఎండిసి చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి ఇదొక ఫ్యాక్టరీ, ఇదొక క్వార్టర్స్ అనమాట. ఇందులో చాలా చాలా ఉన్నాయి ప్లేసెస్ మంచి మంచివి. సో అవన్నీ ఇప్పుడు చూపిస్తాను. స్టార్టింగ్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇదే ఎంటర్ బోర్డర్ వచ్చేసి చెప్పాను కదా. ఇప్పుడు ఇదే అతిథి గృహ లోపల ఎంట్రింగ్. చాలా బాగుంది చూడండి ప్లేస్. ఇక్కడ చూడండి, ఇదంతా అదే లోపల పార్క్ ఉంటుంది. సో అక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి. లోపల చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదే అండి లోపలంతా ఇట్లా ఉంటుంది. చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా బొమ్మలు కూడా ఉన్నాయి. సో దీనికి ఏదో ఒక రీజన్ ఉంటుంది పెట్టారంటే బొమ్మలు. సో అతిథి గృహ అంటే నాకు తెలిసి అతిథులకు ఎలా మర్యాద చేస్తారో చూపివ్వడమే అనుకుంటున్నా. నేనైతే నాకు తెలిసినంతవరకు అదే అనుకుంటాను. మీకు తెలిసింటే ఒకవేళ చెప్పండి. లోపల మాత్రం చాలా బాగుంది. సో ఇదంతా లోపలే చూస్తారు కదా. ఇక లోపల పార్కులో వచ్చేసి ఇది ఒక ఏదో బాగుంది కూర్చోవడానికి. అతిథులు కూర్చుండేదేమో అక్కడ. చూస్తున్నారు కదా, ఇదే లోపల వచ్చేసి. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాం మొత్తము. చాలా పెద్ద గ్రౌండ్ ఇది, చూస్తున్నారు కదా. చెప్పాను కదండి, ఇదే గ్రౌండ్. ఇది ఒకటి ఇప్పుడు చూపించిన దాంట్లో ఇది దాని పక్కనే. సో చాలా బాగుంది, పెద్దది ఇది గ్రౌండ్. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఎక్కువ రష్ ఉంటుంది. అంటే జనాలు ఈవినింగ్ టైం వాకింగ్ అలా వస్తుంటారు. అందులో ఈవినింగ్ టైం ఎక్కువ క్రికెట్ ఇట్లాగా ఉంటుంది ఇక్కడ. ఈవినింగ్ ఒకసారి చూపిస్తాను మళ్ళీ. ఏమండి, ఇక్కడ చాలా నీళ్ళు ఉన్నాయి. నేనైతే చెప్పేది ఒకటే, రోడ్లు అట్లే ఉన్నాయి, ఇక్కడ ఇండ్లు అట్లే ఉన్నాయి. అండ్ సౌకర్యంగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ ఏదైనా సరే. మనం ఇది క్వార్టర్స్ అన్నమాట. చూడండి సైడ్స్ ఇల్లు చుట్టూ చెట్లే ఉంటాయి. మనకి ఇండ్లు కనిపించవు, క్వార్టర్స్లో ఇండ్లు కనిపించవు. చుట్టూ చెట్లే. ఆ ఇంటి చుట్టూనే కాదు, మొత్తం ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి. రోడ్డు మొత్తం రోడ్డుకే వందన ఉంది. అండ్ ఇది వచ్చేసి ఎన్ఎండిసి బస్ స్టాప్. చూశారు కదా ఇక్కడ. సో ఎంత నీట్గా ఎంత బాగుందో. మనకల్లా ఇలాంటి బస్ స్టాప్లు అయితే తక్కువ ఉండేది. ఎవరు లేరు జనాలు. ఎప్పుడో ఒక టైంలో. ఇంకొకటి ఏమంటే ఇక్కడ మైన్ బస్సులు వచ్చేసి క్వార్టర్స్లో ఫ్రీ తిరుగుతుంటాయి. బస్సు ఎక్కచ్చు దిగచ్చు. చూస్తున్నారు కదా, ఇది పోస్టర్. ఇది క్వార్టర్స్లో చూడండి, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా. సో రోడ్ సైడ్కి ఇట్లా చాలా బాగుంది. చెప్పడం కదండి, చూడాల. ఈవినింగ్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఉండే ఈ ప్లేస్కి, ఇక్కడ ఈ క్లైమేట్కి, ఇంకా పచ్చదనం అంటే చూడాలంటే రావాల. చాలా బాగుంది, సూపర్. అసలు చూడండి, చాలా పెద్దది ఇది. అక్కడ వరకు ఉంది చూడాలంటే పార్క్స్ ఇవి. చూడు, ఇక్కడి నుంచి ఎక్కడి వరకు పెద్దవి, చాలా పెద్దవి. నేనైతే మన సైడ్ ఎక్కువ ఇంత పెద్ద పార్కులు చూడలే ఇప్పట్లో అయితే. సో ఇవే వచ్చేసి పార్క్స్ లోపల. చూడండి, చాలా బాగా ఉన్నాయి, సూపర్ అసలు. చూస్తున్నారు కదా. సో ఇది ఇక్కడ సింబాలిక్గా చూపిస్తాను, ఇంకా బాగా నీట్గా మీకు క్లారిటీగా. చూడండి, జంతువులు, మన జంతువుల్ని చెట్లని ఇక్కడ సంరక్షించుకోవడానికి బాగా అంటే అదొక సూచనలా మనకి ఇస్తాను సింబల్. ఇటు వెళ్ళిన పార్క్సే ఉంటాయి ఈ సైడ్ వచ్చేసి. మనము చూడడానికి కానీ ఫ్రీగా ఈవినింగ్ టైం బాగుంటుంది ఇంకా. సో ఈ బస్ స్టాప్లో వచ్చేసి ఇక్కడ లోపల చూడండి బొమ్మలు వేశారు. సో ఎన్ఎండిసి ఇదిగో ఇక్కడ బొమ్మ చూస్తారండి. ఇది ఒక ఫ్యాక్టరీలో, ఇది దగ్గరికి వచ్చి చూపి.
ఇది వచ్చేసి ఇక్కడ ఫ్యాక్టరీ చూడండి, కనిపిస్తుంది బాగా ఫ్యాక్టరీ. ఇక్కడ వచ్చేసి చూడండి, సో దీని సింబాలిక్ అంటే ఇక్కడ వర్క్ గురించి డీటెయిల్స్ అంతే మనకి. ఇది బస్ స్టాప్లో వేసినారని చూపిస్తున్నాను ఇక్కడ చూడండి. ఇది ఇట్లా ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి ఇక్కడ ఫ్యాక్టరీ, అంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటుంది ఎన్ఎండిసి. ఇక్కడ వచ్చేసి ఏదో వర్క్ జరుగుతుంది, దాని గురించి అంత నాకు ఐడియా లేదు, మీకు తెలిస్తే గల చెప్పండి. ఇప్పుడు వచ్చేసి మనము ఎన్ఎండిసి లోపల పార్కులోకి ఎంటర్ అయినాము. సో బ్యాక్ సైడ్ చూడండి ఇట్లా మొత్తము వ్యూ. సో బ్యాక్ సైడ్ అది ఎంట్రింగ్, ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఎంట్రింగ్ లోపలికి. ఇట్లా లోపలికి వస్తే నేను ఉన్న ఆ ప్లేస్లోనే ఇప్పుడు ఇది లోపల చూడండి లాస్ట్ వరకు. సో ఇది పార్కు, ఇదే కాదు చాలా ఉన్నాయి ఇక్కడ ఇట్లా పార్కులు. ఇక్కడ వ్యూ చూడండి, వ్యూ మొత్తం చూడండి, అక్కడ మొత్తం వ్యూ అంతా ఎట్లుందో చాలా బాగుంది ప్లేస్ మొత్తం. బెంచ్లు కూర్చోవడానికి లోపల ఎంట్రింగ్ చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను ఇంకా మీకు ఆ పక్క వెళ్ళి. అటు సైడు సో వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు మన సైడ్ వచ్చేసి ఈ చెప్తున్నానని అనుకోకండి, ఎందుకంటే ఉండేది ఉండాలి చెప్తున్నాను, నేను చూశాను కాబట్టి. సో బెస్ట్ ప్లేసెస్ ఇస్ కర్ణాటక బార్డర్. సో కర్ణాటక సిటీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇక్కడికి వచ్చి ఇలా వ్యూ చూస్తున్నందుకు. సూపర్ అండి అసలు చూడండి. చాలా అంటే చాలా చెట్లు ఏమి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి స్వాగతం చెప్తున్నారు లోపల ఎంటర్ కాగానే, లోపల నుంచి చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఏనుగండి. ఇట్లాంటి స్టాటస్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో వెల్కమ్ చెప్తున్నారు మనకు. ఇక్కడ చూడండి వ్యూ వచ్చేసి సో చాలా బాగుంది ఇక్కడ కూర్చోవడానికి, చాలా కూల్గా ఉంటుంది ఇక్కడైతే. మీకైతే ఇంకో విషయం చెప్పాలి. సో నేను ఇక్కడ వచ్చాను కదా, ఇక్కడ వచ్చి 2 days అవుతుంది. 2 days నుంచి అన్నీ సెర్చ్ చేసి తిరుగుతున్నాను. కాకపోతే ఇక్కడ క్లైమేట్ మాత్రము చాలా వెరీ కూల్గా ఉంది అసలు, చాలా అంటే చాలా. ఇప్పుడు టైం వచ్చేసి జస్ట్ ఇంకా 6 o'clock అబోవ్నే, ఇంకా వెనక్కే ఉంది. ఇంకా 5:30 ఆ మధ్యన ఉంది. 5:60 అనుకోండి, దాదాపు 6 అనుకోండి. సో 6 గంటల టైంలో ఎంత క్లైమేట్ కూల్గా ఉందంటే ఇక్కడ చలేస్తుంది ఈ టైంలో. చూడండి ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి బెంచ్ మీద కూర్చున్నాను చూడండి. ఇక్కడ చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. సో ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక వ్యూ, అక్కడ ఏదో హౌస్ మాత్రం ఉంది. సో అక్కడికి వెళ్దాం. సో ఇదే అండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ స్తంభాలకు వచ్చేసి ఒక స్టాటస్, అంటే ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఏమిటో నాకు అంత తెలియదు దీని గురించి. సో కూర్చోవడానికి అయితే సీట్స్ ఉన్నాయి. సో డ్రమ్స్ లాగా సీట్స్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఇవి డిజైన్స్ అండి. ఇవి ఒక నారింజి, ఇక్కడ నారింజి, ఇక్కడ మన వాటర్ బెలూన్, ఇక్కడ వచ్చేసి పైనాపిల్. సో ఇట్లా ఫ్రూట్స్ అని పెట్టారు బాగా కూర్చోవడానికి. ఇప్పుడు చూడండి ఇక్కడ వ్యూ చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. సీట్స్ కూర్చోవడానికి లోపల ఒక భవనంలాగా కట్టారు. పార్కులో ఒక డిజైన్ టైపు, ఇక్కడికి వస్తే ఇక్కడ కట్టి టైపు. ఇక్కడ చూడండి అదొక డిజైన్, ఇక్కడ చూపిస్తారా చూడండి. ఇదిగోండి ఇది ఒక డిజైన్ టైపు కట్టి మాదిరి, లోపల అంతా అక్కడి నుంచి అక్కడి వరకు. సో ఇక్కడ వచ్చి చూడండి, ఇది వచ్చేసి వ్యూ. ఈ సైడ్ 2 side సేమ్ వ్యూ ఇచ్చారు, చాలా బాగా వచ్చేసారు. ఇక్కడ వచ్చేసి అటు సైడ్ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి చూడండి, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంకా. సో ఇప్పుడు మనం వచ్చేసి వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్తున్నాము. వాటర్ ఫాల్స్ వ్యూ చాలా బాగుంది. సో డిజైన్ పరంగా చూద్దామండి, చూపిస్తాను చూడండి ఒకసారి. అక్కడికి వెళ్ళి చూడండి వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వాటర్ స్విమ్ చేస్తూ జంప్ చేస్తూ. సో ఇంకా డిజైన్స్ టైప్ వస్తాయి, కాకపోతే ఇంకా వదలలేదు, ఇంకా చూద్దాం రండి, ఇంకా చూపిస్తారా ఇంకా. చాలా బాగుంది చూడండి ఒకసారి డిజైన్. వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి బాగా క్లియర్గా చూడండి. పార్కుల్లో చాలా చాలా రేర్ ఉంటాయి ఇట్లాంటివి, చాలా బాగున్నాయి డిజైన్స్ టైపు.
ది బెస్ట్ వాటర్ ఫాల్స్ వల్ల మన అట్లా వాళ్ళకి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో వ్యూ మాత్రం అదిరిపోయింది. చూస్తున్నారు కదా పిల్లలందరూ ఆడుకున్నారు. సో జారబండి ఆడుతున్నారు. మన వాళ్ళకి చాలా గుర్తులు ఉంటాయి ఇట్లాంటివి. ఇప్పుడు ఇంకో వాటర్ ఫాల్ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుందండి. సూపర్ అనుకోవాలి అది. చూద్దాం రండి ఒకసారి. వ్యూ మాత్రం అదిరిపోయింది. వాటర్ ఫాల్స్ మనం ఉన్న పార్కులో చూపిస్తున్నది ఇది. చాలా బాగుందండి. లైటింగ్స్ కూడా మారుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి. ఒకసారి బ్లూ, ఒకసారి పింక్ ఇట్లా. సో చాలా బాగుంది డిజైన్ టైప్ అయితే. ఇదేదో పైన గుండ్రంగా ఉండేది, ఏదో బాల్ టైప్ ఉంది, ఆడుకుంటారు దాని టైపు. చూడండి బాగా అదొక రకంగా ఉంది. సో బెస్ట్ చూసారా, చాలా బాగుంది ఇది. ఇంకా దగ్గర చూపిస్తాను రండి, ఇంకా దగ్గరికి. సో ఇదండి ఇది గురుండా వాటర్ ఫాల్స్. సో ఇంకొక సైడ్ ఉంది, అక్కడికి వెళ్దాం. అది కూడా బాగుంది. అది ఏదో ఒక ప్లేస్, చాలా పెద్దగా ఉంది. అది ఏదో ప్లేస్ నాకు అంత తెలియదు. సో అక్కడ వెళ్తున్నాం, వెళ్ళి మొత్తం చూద్దాం అక్కడ. సో ఇది వాటర్ ఫాల్స్ వచ్చేసి, ఇది కూడా వాటర్ ఫాల్సేనంట. పెద్దది, ఇది చాలా పెద్దగా ఉంది. ఇది వాటర్ ఫాల్స్ చూడండి. ఇది ఒక డ్యామ్ లాగా ఉంది. ఇక్కడ చాలా పెద్దగా పెట్టినారు ఇక్కడ. ఇది ఈ రేంజ్లో, ఇప్పుడే ఈ రేంజ్లో ఉందండి. ఇక ఇది ఓపెన్ చేసినప్పుడు ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించాను. సో చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మధ్యలో ఉంది. సో అక్కడి నుంచే వాటర్ ఫాల్స్ జంప్ చేస్తూ ఉంటాయి. లైటింగ్స్ అంటారు, డిజైన్స్ సూపర్. ఇంకా ముందరు కదా ఇంకా చాలా ఉన్నాయి. చూడండి ఇక్కడ వచ్చేసి చెట్లు, చుట్టూ చెట్లే పార్కులో. సో బయటే చెట్లు అనుకుంటే లోపల కూడా పార్కులో ఇంకా భయంకరంగా పెట్టిన చెట్లు అయితే భారీగా ఉన్నాయి. చెట్లు భయంకరంగా అంటే అట్లా అనుకోకండి, అంత ఎక్కువ ఉన్నాయని. ట్యాంక్ టైప్ ఉంది, దాని మీదకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎట్లుందో. ఇది ఈ డే టైంలో అయితే ఇంకా బాగా మీకు చూపించచ్చు. కాకపోతే ఇది ఈవినింగ్ టైమే ఓపెన్ చేస్తారు, ఎందుకంటే ఈవినింగ్ టైం క్లైమేట్ తగ్గట్టుగా. సో ఇక్కడ పార్కులు అంటే ఈవినింగ్ టైమే బాగుంటుంది. ఫ్యామిలీస్ వీకెండ్స్కి వచ్చినట్లు బాగా వాకింగ్, రెస్ట్ తీసుకుని, ఏమైనా టెన్షన్ ఉన్నా కూర్చొని రిలీఫ్ చేసుకుంటారు బాగా. థ్యాంక్. చూడండి ఇక్కడ వచ్చి ఇట్లా రెస్ట్ తీసుకుంటుంటారు ఈవినింగ్ టైంలో. సో ఇలా అందరూ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి. ఇట్లా అందరూ చాలామంది తిరుగుతున్నారు, ప్లేస్ బాగుందని. వ్యూ అయితే చాలా అదృష్టం. పైన మొత్తం టాపు ట్యాంక్ టైప్లో కూర్చోవడానికి ఇది రెస్టింగ్ ఈవినింగ్ టైం. ఇది వచ్చేసి వంతెన అండి. ఇప్పుడు వంతెన దగ్గరికి వెళ్తున్నాం లోపల. సో ఇది ఆ పక్క వెళ్ళడానికి ముసలి దగ్గరికి డాబా ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు వచ్చేసి వంతెన మీద వెళ్దాం రండి. వంతెన చూపిస్తాను మీకు. చూడండి ఇది వంతెన, కట్టెలతో చేసినారు. ఇది చాలా బాగుంది వంతెన టైపు. చూడండి అక్కడికి వెళ్ళడం ఇట్లా వెళ్ళి అక్కడ వెళ్ళాలి. చూడండి అబ్బా, ఇదే క్రొకడైల్. ఎంత పెద్దగా ఉంది చూడండి, ఆటి నుంచి వరకు. వామ్మో చూసాను, నాకే భయం అవుతుంది. క్రొకడైల్ లెగ్ మీద, కాలు మీద కూర్చున్నాను. నన్నే లెగ్ పీస్ తింటుంది రియల్గా అయితే. ఇదేదో రాజాసాబ్ గురించి చూడు, క్రొకడైల్ ఇస్తాడం అది ఇది టైపు. చూడండి ఇక్కడ ఎంట్రింగ్, లోపల వెళ్ళడానికి. ఇది తల, పండ్లు చూడండి ఎట్లున్నాయో, చాలా బాగుంది. ఇది తలలో నుంచి లోపలికి వెళ్ళాలంటే ఇట్లా. ఒకసారి వెళ్దామా మనం? ఏమంటే లోపల మబ్బు ఉంది, లైటింగ్ ఏం లేదు, కానీ నేను చూపిస్తాను వెళ్ళేసి. ఇదే లోపల, ఇదే మూతపడేది ఇట్లేనండి నోట్లో నుంచి. నిజంగా చాలా భయంగా ఉంది అబ్బా ఇది చూసేకి. లోపల వెళ్తున్నాం రండి. ఇవి చూడు పైన నుంచి మళ్ళీ ఇక్కడ కిందికి నాకల్లా చూడండి. ఇక్కడ లోపల ఇదే అంటే చాలా పెద్దదే కాకపోతే క్రొకడైల్ ఎంత ఉంటుంది దాని దగ్గర పెట్టారు అంతే. ఇక్కడ వచ్చేసి ఎంట్రింగ్, బయటికి వెళ్ళడానికి. కడుపులో నుంచి మనం మింగేసింది, ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. త్వరని చీల్చుకొని వెళ్తున్నాం ఇట్లా బయటికి. చూడండి కృష్ణుడు ఎట్లా పామును చీల్చుకొని బయటకు వచ్చాడు అట్లా పోవాలి. ఇప్పుడు ఇది తోక, ఏం లేదు అంతా బంద్ ఇక్కడ లోపల. ఇప్పుడు మనం చీల్చుకొని బయటికి వెళ్ళిపోతున్నాం. ఇది రాజాసాబ్, చీల్చుకొని బయటకు వచ్చేసినాం. రాజాసాబ్ వచ్చినట్ల, రాజాసాబ్ ముసలు వేసినట్లు. ఇంతకుముందు పెద్ద ముసలిని రాజాసాబ్ సినిమాకి తీసిపోతాం. ఫ్యాన్స్, డైహెడ్ ఫ్యాన్స్ చూడండి ఒకసారి. చాలా పెద్దది ముసలి, కాళ్ళేందా బెట్లుంది. ఇది రియల్గానే ఉన్నట్లుంది. రియల్గా అప్పట్లో ఇంత పెద్దగా ఉన్నాయేమో డైనోసార్ కాలంలో. అక్కడ డైనోసార్ మరియు క్రొకడైల్స్ కొట్లాడడం ఒక డైనోసార్. అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు అబ్బా ఈ టైంలో, ఈ క్లైమేట్కి. ఇక్కడ అంతా మొత్తము చాలా
చలిగా ఉంది ఇక్కడ మాత్రం చూడండి. అందరూ చాలామంది ఇక్కడ ఫ్యామిలీస్ బాగా మంచిగా వచ్చి ఎంజాయ్ చేసిపోతారు బాగా పార్కులో అంతా. మస్తు ఫ్యామిలీస్ అందరూ బాగా పిల్లలతో ఆడుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ.